హల్లెలూయా. చాలా మంది ధనమును బట్టి, సిరి సంపదలను బట్టి, ఉన్న అంగు ఆడబడులను బట్టి, అధికారులను బట్టి అతిశయించి వాళ్ళు ఏం చేస్తారంటే, నాకేంటి, నేను ఏదైనా చెయ్యగలను, నేను ఏదైనా సాధించగలను అనుకొని చాలామంది నష్టపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, పతనమైపోయిన వాళ్ళు చాలామంది భూమి మీద, రాజులు సహితం మొదలుకొని, ధనవంతులు సహితం మొదలుకొని ఈ భూమి మీద అనేకమైన భక్తుల వరకు అయిపోయిందా లేదా? హల్లెలూయా. బాగా ఆలోచన చేద్దాం, మనం బాగా ఆలోచన చేద్దాం. ఇక్కడ అంత మహానుభావుడే, అంత గొప్పవాడే దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడంటే మనం చిన్న చిన్నవారు ఏం చేయాలి చెప్పండి? మనము కూడా అది యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చగల చోటల ఆయన నన్ను పరుండ చేసును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్ద దేవుడు నడిపించేవాడైనాడు. హల్లెలూయా. నీ దుఃఖములు, నీ బాధలు, నీ శ్రమలు, నీ ఇబ్బందులు, అనేక వాటిల్లో నువ్వు దేవుడి మీద ఆధారపడి వ్యక్తమైతే ఆయన నీకు కాపరిగా ఉండి నేను కాపాడుతాడు. హల్లెలూయా. ఆయనే నీకు కాపరిగా ఉండి నిన్ను ఎలాంటి స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో నేను నడిపిస్తాను. పచ్చగల బయలుల్లో ఆయన నన్ను పరుండ చేయించాడు. అంటే పచ్చగా ఉన్న సేలు, పచ్చగున్న బీడు, పచ్చగున్న గడ్డి, పచ్చగున్న మేత ఎక్కడైతే ఉంటుందో ఆ కాపరి తోలికెళ్ళినప్పుడు ఆ గొర్రెలు చక్కగా మేసి పుష్టిగా ఆరోగ్యంగా ఎలాగైతే ఉంటున్నాయో నిన్ను కూడా దేవుడు అలా తీసుకెళ్తాడు. ఎప్పుడు మాట్లాడండి. దేవుడి మీద ఆధారపడినప్పుడు, మనం దేవుడి మీద ఆడుకున్నప్పుడు, ఆయనే నా కాపరి, ఆయన నా ఊపిరి, ఆయన నా సర్వం, ఆయన నా కొండ, ఆయన నా కోట, ఆయనే నా దైవం, ఆయన నా సమస్తం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ వాక్యం వర్తిస్తుంది. అందరికీ హల్లెలూయా. చాలా మంది వాహనాల మీద రాస్తారు, ఏంటది? యెహోవా నా కాపరి అని రాస్తారు. మరి వెనకాల రాస్తాడు, మాట్లాడండి. కొంతమంది ఏమో నిదానమే ప్రధానం అని రాస్తారు, కొంతమంది రాస్తాడు ఇంటికాడ చెప్పొచ్చావా జాగ్రత్త అని రాస్తారు. అంటే ముందేమో యెహోవా నా కాపరిని పెట్టినప్పుడు అది ఎందుకు మాట్లాడండి. రెండోది యెహోవా నా కాపరిని పెడతాడు, వీడిని సారా కొట్టు కూర్చోండి. యెహోవా నా కాపరిని పెడతాడు, సిగరెట్ కాల్చుకుంటూ బండి తోలుతాడు. యెహోవా నా కాపరి అంటాడు, అనేక పాడు పనులు చేస్తూ ఉంటాడు. ఒక ఆదివారం కూడా తిన్నాక గుడికి రాడు, కనీసం తను కష్టపడే దాంట్లో కూడా ఒక భాగాన్ని కూడా దేవుడికి ఇవ్వడు. దేవుడు